నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి విదేశీ విద్య, ఆంగ్ల విద్యా విధానం గురించి చూద్దాం. ఇక్కడ భారతదేశంలో మొదట పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, చివరికి ఆంగ్లేయులు అనేటువంటిది రావడం జరిగింది. ఫ్రెంచ్ వారు బొంబాయి ఆ ప్రాంతంలో సెయింట్ ఆన్స్ అనేటువంటి కళాశాలను స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత డచ్ వారు వచ్చేసి నాగపట్నము, హుబ్లీ ప్రాంతాల్లో, నెల్లూరులో, తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చేసి పాండిచ్చేరి, చంద్రనగర్, యానంలో, ఇలా ఆ ప్లేసులలో వాళ్ళు విద్యా సంస్థలు అంటే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు విద్యా విధానం అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చేటువంటి విద్యా విధానం అనేటువంటిది అధిక ప్రభావం అనేటువంటిది భారతీయుల మీద చూపించడం జరిగింది. అందులో భాగంగా ఏర్పడ్డదే మిషనరీ విద్య. ఇక మిషనరీ విద్య చూసినట్లయితే బ్రిటిష్ వారు శకం 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. అయినప్పటికీ కూడా వీళ్ళు శకం 1813 వరకు విద్యా బాధ్యత అనేటువంటిది చేపట్టలేదు. కానీ వీళ్ళు క్రిస్టియన్ మత వ్యాప్తి దృష్టిలో పెట్టుకొని కంపెనీ అనేటువంటిది మిషనరీ పాఠశాల అనేటువంటిది భారతదేశంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మిషనరీ పాఠశాలకు సంబంధించిందే మిషనరీ విద్యగా చెప్తాం. ఈ మిషనరీ విద్య యొక్క లక్ష్యాలు చూసినట్లయితే మెయిన్గా క్రిస్టియన్ మతాన్ని వ్యాపింపజేయడము, దాంతోపాటుగా బైబిల్ అనేటువంటి దాన్ని బోధించాలి. ఒకే రకమైనటువంటి పాఠ్య ప్రణాళిక అనేటువంటిది, ఒకే రకమైన టైం టేబుల్ అనేటువంటిది ఉండాలని వీళ్ళు సూచించడం జరిగింది. సండే అనేటువంటిది హాలిడేగా వీళ్ళు ప్రకటించుకున్నారు. బోధన భాష అనేటువంటిది ప్రాంతీయ భాషగా ఉండాలి. తర్వాత చరిత్ర, భూగోళము, వ్యాకరణము ఇలాంటివన్నీ కూడా బోధించాలి. సిలబస్ అనుగుణంగానే పాఠ్యపుస్తకాలు అనేటువంటిది ముద్రించాలి. తర్వాత ఉచిత పుస్తకాలు, ఉచిత భోజనము, తర్వాత వసతి ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలి. ఇలాంటివన్నింటితోనే ప్రజలందరినీ ఆకర్షించుకొని ఏం చేయాలి అంటే వాళ్ళందరినీ కూడా, భారతీయులందరినీ కూడా క్రైస్తవ భాషలోకి, క్రైస్తవ మతంలోకి మార్చాలనేటువంటిది వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఉంది. తర్వాత చార్లెంట్ గ్రాంట్ కమిషన్, దీని గురించి చూసినట్లయితే భారతీయులు మానవులు కారు, వారిలో సంస్కృతి నాగరికతలు లేవు, వాటిని మార్చవలసిన బాధ్యత కంపెనీకి ఉంది అని, అందుకు తగినటువంటి చర్యలు తీసుకోవాలి అని డంకన్ దొరగారు బ్రిటిష్ పార్లమెంట్లో చర్చించమనేటువంటి జరిగింది. సో దాని ఫలితంగానే ఈ చార్లెస్ గ్రాంట్ కమిషన్ అనేటువంటిది ఏర్పడ్డది. ఈ చార్లెస్ గ్రాంట్ గురించి మనం చూసినట్లయితే భారతదేశ ఆధునిక విద్యా పితామహుడిగా చార్లెస్ గ్రాంట్ని మనము పిలుస్తాము. ఇతను అబ్జర్వేషన్ బుక్ అనేటువంటిది 1792లో రాశాడు. అతడు భారతీయ విద్యకు మలుపు తిప్పింది ఏంటంటే చార్లెస్ గ్రాంట్గా చెప్తాం. ఇతను 1773లో కంపెనీ అధికార ప్రతినిధిగా వచ్చి సంస్కృతిని, భారతీయ విద్యా విధానాన్ని అవగాహన చేసుకున్నాడు. చివరికి 1992లో అబ్జర్వేషన్ బుక్లో తన యొక్క నివేదిక అనేటువంటిది రాసి అక్కడ బ్రిటిష్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఏం రాశాడు అంటే ఇతను భారతీయులు దుర్భర స్థితిలో ఉన్నారు, వాటందరినీ కూడా బాగు చేయాలి అంటే ఇంగ్లీష్ భాష, అదేవిధంగా క్రైస్తవ మత వ్యాప్తి చేయాలి. ఈ రెండింటి వలనే భారతీయ దుర్భర స్థితిని బాగు చేయొచ్చు అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చార్టర్ చట్టం. చార్లెస్ గ్రాంట్ ఏదైతే సిఫార్సు చేశారో ఆ సిఫార్సుకు అనుగుణంగా 1813లో బ్రిటిష్ పార్లమెంటు 1813 చార్టర్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అదే 1813 చార్టర్ చట్టంగా పిలుస్తాము. దీనిలో ముఖ్యాంశాలు ఏంటి అంటే క్రైస్తవ మిషనరీలకు క్రైస్తవ మత ప్రచారం చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ అనేటువంటిది ఇవ్వబడింది. తర్వాత భారతీయులను విద్యావంతులు చేయవలసినటువంటి బాధ్యత కంపెనీ తీసుకోవాలి.
ఇంకోటి ఏంటంటే విద్యా వ్యాప్తి కోసం 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలి. ఇలా ముఖ్యమైనటువంటి అంశాలైనటువంటి అందులో పొందుపరచడం జరిగింది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఏర్పడ్డాయి అంటే, ఈ చట్టం వలన గవర్నమెంట్ తర్వాత ప్రైవేటు పాఠశాలలు అనేటువంటిది స్థాపించబడ్డాయి. తర్వాత స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఏర్పడ్డది. మరి ఈ చట్టం అనేటువంటిది ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, బోధనా భాష అనేటువంటిది ఏ భాషలో ఉండాలి అనేటువంటిది స్పష్టంగా చట్టం చెప్పలేదు. విద్యా లక్ష్యాలు అనేటువంటిది స్పష్టంగా లేదు. తర్వాత ఖర్చు పెట్టమన్నారు, అది ఏ విద్యా దశకు ఎంత ఖర్చు పెట్టాలి అనేది కూడా చెప్పలేదు. మళ్ళీ అది స్వదేశీ విద్య కోసమా విదేశీ విద్య కోసమా అనేటువంటిది స్పష్టంగా చట్టంలో సూచించబడలేదు. తర్వాత కంపెనీయే పూర్తిగా బాధ్యత తీసుకోవాలా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు కూడా వదిలేయాలా అనేటువంటిది స్పష్టత అనేటువంటిది లేదు. సో ఇవన్నింటి వలన వివాదం అనేటువంటిది కొంతకాలం నడిచింది. అంటే 1813 నుంచి 1835 వరకు ఈ వివాదం అనేటువంటిది ఇందులో అనేటువంటి అంశాల మీద ఎక్కువగా డిస్కషన్ తర్వాత వివాదం అనేది జరిగింది. ఎందుకంటే కొంతమంది భారతీయ విద్యా సంస్థల గురించి, అదేవిధంగా కొంతమంది ఇంగ్లీష్ భాష వద్దని, ఇంగ్లీష్ భాష అవసరం లేదని, ఇలా వివాదం అనేటువంటిది బాగా జరిగింది. ఆ వివాదం దేనికోసం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ 1,00,000 రూపాయల ఖర్చు కోసమే బాగా జరిగింది. అంటే ఎందుకోసం చేయాలి, అది స్వదేశీ జ్ఞానానిక విదేశీ విద్యక, బోధన భాష ఏ భాష, మరి భారతీయ భాషనా లేకపోతే ఇంగ్లీష్ భాషనా, విద్యా లక్ష్యం ఏంటిది, విద్యా వ్యాప్తికి ఎలా, విద్యావ్యాప్తిని ఏ విధంగా చేయాలి, ఇలా ఈ అంశాల మీదనే వివాదం అనేటువంటి జరిగిపోయి 1813 నుంచి 1835 వరకు ఉన్నటువంటి కాలానంతా కూడా మనము వివాదాల కాలంగా చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్గా ప్రజలందరూ ఆంగ్ల భాష వైపు మొగ్గు చూపారు. సో దాంతో ఇంగ్లీష్ భాష అనేటువంటిది రాజకీయంగాను మతపరంగాను ప్రజల యొక్క జీవన విధానం పైన అనేక ప్రభావం అనేటువంటిది చూపింది. సో దాంతో ఆంగ్ల భాష అనేటువంటిది భారతదేశానికి రావడానికి మార్గం అనేటువంటిది ఏర్పడ్డది. నెక్స్ట్, మేఘాలయ విద్యా విధానం. చార్టర్ చట్టం తర్వాత ఏర్పడినటువంటి ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పడిందే మేఘాలయ కమిటీ. మెకాలే విద్యా విధానాన్ని ప్రతిపాదించాడు. మెకాలే సూచనలు అంటే ఆ భారతదేశంలో ఆ వివాదాన్ని పరిష్కరించాలి, ఒక విద్యా విధానాన్ని ఏర్పరచాలి అని అప్పుడున్నటువంటి విలియం బెంటిక్ మెకాలే అనేటువంటి కమిటీ అనేటువంటిది రూపొందించడం జరిగింది. ఆయన సూచనల ప్రకారమే భారతదేశంలో 1835లో ఆంగ్ల విద్య అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఇండియాలో 1835 ఫిబ్రవరి 8న ఆంగ్ల విద్యా విధానం అనేటువంటిది భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. ఈ మేఘాలయ ప్రతిపాదనలో మేఘాలయ విద్యా విధానం అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? బోధనా భాష అనేటువంటిది ఆంగ్ల భాషలో ఉండాలి. ఇంగ్లీష్ భాష అనేటువంటిది నవీన విజ్ఞానానికి తాళం చెవి లాంటిది. సంస్కృతము అరబిక్ భాషలు ఇందుకు పనికిరావు అనేటువంటిది చెప్పడం జరిగింది. భారత్ను పునరుద్ధరింపజేయుటకు ఇంగ్లీష్ భాష అనేటువంటిదే బాగా తోడ్పడుతుంది అని చెప్పాడు. తర్వాత విజ్ఞాన శాస్త్రము భారతీయ భాషలో బోధించలేము కాబట్టి కంపల్సరీగా అంటే సైన్స్ బోధించాలంటే ఇంగ్లీష్ అనేటువంటిది అవసరం అని పేర్కొన్నారు. సంస్కృతము అరబిక్ భాషల్లో ఉన్నటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇంగ్లీష్ భాషలోకి చేంజ్ చేయడం జరిగింది. సాహిత్యము అంటే ఇంగ్లీష్ సాహిత్యమే అని అర్థం చెప్పడం జరిగింది. అంటే సంస్కృతము అరబిక్ సాహిత్యం అనేటువంటిది కాదు. అంటే భారతీయ పండితు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే లాక్ తత్వము, మిల్టన్ కవిత్వము తెలిసినటువంటి వారినే పండితుడుగా చెప్తారు. అంటే మనకి అరబిక్లో ఇతర సంస్కృతంలో బాగా పరిజ్ఞానం ఉంటే మనము పండితులము కాదు. లాక్ తత్వము, మిల్టన్ కవిత్వం తెలిస్తేనే మనము పండితులుగా ఇందులో సూచించమనేటువంటి అంశం పొందుపరిచారు. భారతీయ సాహిత్యము యూరోపియన్ గ్రంథాలలో ఒక షెల్ఫ్లోకి పుస్తకాలతో పనికిరావు. అంటే మనకున్నటువంటి సాహిత్యం అనేటువంటిది యూరప్ దేశాల్లో ఉన్నటువంటి లైబ్రరీలో కనీసం ఒక షెల్ఫ్లో ఉన్నటువంటి పుస్తకాలకు మందమన్నా కూడా పనికిరావు అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. భారతీయ విద్యా విధానంలో
భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలన్నింటిలో కూడా విద్యాలయాన్ని కూడా తటస్థ మత విధానాన్ని అవలంబించాలనేటువంటి సూచించడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కంపెనీలకు అవసరమైనటువంటి గుమస్తా వర్గాన్ని తయారు చేయాలి. అంటే ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటారో వాళ్ళకి గుమాస్తాలుగా ఉద్యోగం అనేటువంటి కల్పించమనేటువంటి జరిగింది. సో జాబ్ కోసమన్నా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్ భాషా విధానాన్ని ఇక్కడ పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ఈ మేఘాలయ ప్రతిపాదనల వలన కలిగినటువంటి ఫలితాలు ఏంటి అంటే విద్యపై పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా ఇంగ్లీష్ పైన అంటే ₹1,00,000 సంబంధించిన అంతా కూడా ఇంగ్లీష్ భాష పైన పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం మొదలు పెట్టడం అనేటువంటిది జరిగింది ఇండియాలో. తర్వాత ఇంగ్లీష్ పాఠశాల అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల స్వదేశీ పాఠశాల అనేటువంటి మూతపడ్డాయి. ఇంగ్లీష్ చదివిన వారికే జాబ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల భారతీయుల్లో అనేక మంది నిరసన వ్యక్తం అనేటువంటిది చేయడం జరిగింది. సో ఇది మేఘాలయ విద్యా విధానానికి సంబంధించినటువంటి చార్టర్ చట్టం సంబంధించినటువంటి చార్లెస్ గ్రాంట్ సంబంధించినటువంటిది, తర్వాత మిషనరీ విద్యకు సంబంధించినటువంటి అంశాలు.